ఒకటో రాజుల గ్రంథంలో నుంచి 17వ అధ్యాయంలో నుంచి 2వ మాట చదువుకుందాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి నువ్వు ఇచ్చట నుంచి తూర్పు వైపుకు పోయి యోర్దాను ఎదురుగాను కేరేతు వాగు దగ్గర యోర్దాను నది దగ్గర కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ఒంటరిగా ఉండి యెహోవా సన్నిధానములో మూలుగుతున్నాడు. ప్రతిరోజు ఏలియా మాత్రము దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఏలియాను యెహోవా వాక్కు వచ్చి దర్శించి కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ పిమ్మటన ఉండి నన్ను స్తుతించు, నేను పోషిస్తాను అంటాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అక్కడ ఉండి దేవుని ప్రతిరోజు ఒంటరిగా, ఏ మనుష్యులు కూడా మరి ఏలియా మాట వినడం లేదు, ఎవరు ఏలియాకు తోడు లేరు. కానీ దేవుడు దర్శించగానే ఏలియా ఏం చేస్తారంటే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కాకులతోటి ఏలియాను ప్రతినిత్యము పోషిస్తున్నాడు. ఉదయ కాలములోనే మరి కాకులతో రొట్టెను మాంస ముక్కను ప్రతి ఉదయకాలం సాయంకాలం, అంటే ఏలియాకు మనస్సులో ఎవరు సహకరించలేదు, కానీ అక్కడ కాకి ద్వారా దేవుడు పోషించెను. హల్లెలూయా. ఆ వాగు నీరు నువ్వు తాగుదువు, అచ్చటకు నీకు ఆహారము తెచ్చుటందుకు తెచ్చినట్లుగా నేను కాకోకులకు ఆజ్ఞాపించితిని. చాలు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేసినప్పుడు దేవుడే పోషిస్తాడు. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము లేక మిడిమిడి జ్ఞానముతో ఉన్నవారు ఏం చేస్తారంటే తెలుసా, చాలా మంది క్రైస్తవులే కొంతమంది అసూయతో ఉంటారు. ఎందుకంటే దేవుడు ఏలియా ప్రార్థనను విని మరి ఆ రొట్టె ఎక్కడిదో ఆ మాంసం ఎక్కడిదో అది దేవునికి మాత్రమే తెలుసు. కాకి నోటి నుంచి పంపించి ఏలియాను పోషిస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకుంటే మరి దేవుడు ఉత్తరం నుంచి కావచ్చు, తూర్పు నుంచి కావచ్చు, పనవటి నుంచి కావచ్చు, దర్శనం నుంచి కావచ్చు, తన సేవకుని పోషించుకునే దానికి దేవుడు దేనైనా వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి కూడా ఊరికేనే పని చేయలేడు, ఊరికేనే మరి ధనము సహాయం చేయలేడు. ఎందుకనగా అంటే చూడండి, ఏలియాను మరి ప్రార్థన విని కాకిని దేవుడు దర్శించి కాకి ద్వారా ఏలియాను పోషించాడు. మరి ఒక వ్యక్తి ప్రార్థన విని ఒక వ్యక్తి మనసు తెరవబడి మరి దానికి సేవకు కావలసిన ధనము కానీ ప్రోత్సాహం కానీ దేవుడే అందిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రతి దానిని జరిగిస్తుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. చూడండి, అతి పిమ్మెడ తర్వాత కేరేతు వాగు ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు మరి ఏలియాను అంటాడు కదా, నువ్వు వెళ్ళి సరబత అనే ఒక ప్రాంతానికి వెళ్ళమంటాడు. సరబతం అనే ప్రాంతానికి వెళ్ళినాక అక్కడ ఒక ఎదవరాలు నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడిగిన చదువు ఒకసారి. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి ఒక రొట్టె ముక్క నీ చేతిలో నుంచి తీసుకొని రమ్మని చెప్పగా అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలోని పట్టడి పిండియు బుడ్డిలోని కొంచెము నూనెయు, తొట్టిలోను మరి పిరికడి పిండి కూడా లేదు, బుడ్డిలో మరి నూనె మాత్రము లేదు, యెహోవా జీవము తోడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదవరాలు అంటుంది కదా, నీ యెహోవా జీవము తోడు అనగా అంటే నా దగ్గర కొద్ది పిండి మాత్రమే ఉంది దైవజనుడా, కొద్ది నూనె మాత్రమే ఉంది. నేను మరి ఆ ఒక అప్పడము చేసుకొని నేను నా కుమారుడు తిని
చనిపోతామనే ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశానికి 3.5 సంవత్సరాల కరువు వచ్చేసింది. ఆ టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, షారపత్ అనే గ్రామానికి ఏలియా అనే దైవజనుని పంపాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఏలియా అంటాడు, మొదటి అప్పడమును చేసుకొని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా, మరి ఆ ఎదవరాలు ఒక అప్పడము తీసుకొని వచ్చినప్పుడు ఏలియా దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మరి 3.5 సంవత్సరాలు ఆకాశము నుంచి వర్షము భూమి మీదకి వచ్చి పంట పండేంత కాలము మరి ఎదవరాల కుమారుడు ఏలియా పోషించబడ్డాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనేక మందికి దేవుడు మేలు చేస్తేనే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, నేను ఎదవరాలకు బట్టలు ఇవ్వడం జరిగింది, కార్యక్రమాలు స్కూల్లో మరి పిల్లలకు పెన్నులు బుక్స్లు పంచడం, దేవుడు కాకిని వాడుకున్నట్టుగా, దేవుడు శారపత ఎదవరాలను వాడుకున్నట్టుగా అనేక మందికి దేవుడు కార్యం చేస్తేనే, దేవుడు వారిలో నుంచి ప్రోత్సాహం అందుతేనే మేము పనులు చేయగలిగాము. హల్లెలూయా. ఏలియా ప్రార్థన విని ఇక్కడ కాకిని వాడుకున్నాడు, శారపత ఎదవరాలను వాడుకున్నాడు దేవుడు. అలాగా మన ప్రార్థన ద్వారా ప్రజలు కదిలి వచ్చి మరి అనేకమైన దేవుని కార్యాలు చేస్తానికి ముందుకు వస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిని జ్ఞానముతో మనం విస్తారంగా మాట్లాడడం వల్ల మన మీదకి అహోవ శిక్ష వస్తుంది. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వారి కోసము ప్రార్థన చేయాలి, మన వంతు ప్రోత్సాహం అందించాలి, లేని ఎడల మౌనంగా ఉండాలి. కానీ ఎవరిని మనతో రోషంతో ఒక్కడు మాత్రమే కెరీతు బాగా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఏలియా ప్రార్థన విని దేవుడు గొప్ప గొప్ప మిరాకిల్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో కూడా ఏలియాను అనేక మంది ఎగతాళి తులికరంగా చూసి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ ఏలియా ఎవరిని ఏం దూషించకుండా తన పని తను చేస్తూ ఏలియా పరిచర్య అంతటిలో చూస్తే ఒకరు కూడా రక్షణలోకి రాలేదు. ఒకే ఒక వ్యక్తి ఎలీషా అనే దైవజనుడు. హల్లెలూయా. అక్కడనే ఫస్ట్ రాజుల గ్రంథములో నుంచే ఏలియాను దేవుడు వెళ్ళి ఆ ఎలీషాను దర్శించగానే భుజం మీద చేయి పెట్టగానే అతని మనస్సు మారెను. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చట నుంచి పోయిన తర్వాత అతనికి పాషాహపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. ఎలీషా కనపడను. తన ముందట దున్నుతున్న 12 అరకల ఎద్దులతో దున్నుతుండగా దున్నుచుండగా 12వ అరక తాను తోలుచుండెను. 12వ అరక తన తోలుతుండెను. వెనక మర దున్నుతున్నాడు ఆయన, ముందట అంతా పని వాళ్ళు ఉన్నారు. తాను తోలుచుండెను. ఏలియా అతని చెరబోయి తన దుప్పటిని అతని మీద వేయగా, ఏలియా మరి 3.5 సంవత్సరాల ప్రార్థన, ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్నాడు. ఆ ప్రార్థనను దేవుడు విని మరి 12 అరకలతో దున్నుతున్న ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏలియా తన దుప్పటి వేయగానే ఎలీషా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ఎడ్లను విడిసి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా దిన ప్రార్థనలో మరి ఎంతమంది రష్యాలో కూర్చుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఎలీషా మాత్రము పట్టబడి దేవుని పరిచర్య బలముగా చేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను యథార్థముగా దేవుని సన్నిధానములో ఉండి చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఆయా ప్రాంతాలలో మొన్నటి దినమందు కూడా 2 వ్యక్తులు ప్రసంగం చేస్తుండగానే 2 వ్యక్తులు మరి దేవుని అంగీకరించను, మెడలో ఉన్న తాయితలు తెంపివేసి యెహోవా దేవుడని అంగీకరించను. హల్లెలూయా. ఇంకా చూసినట్టయితే తూర్పు గోదావరి గొందెవాడ అనే గ్రామములో చనిపోయిన పిల్లోడు లేచినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇంచుమించు ఒక 20 మంది దాకా నా దేవుని అంగీకరించను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూసినట్టయితే మరి ఏలియాను వెంబడించిన ఎలీషా
ప్రియమైన దేవుని బిడ్డ రెండంతల అభిషేకము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా 110 కిలోమీటర్ల నుంచి తమ్ముడు రమేష్ అత్తే ఏమైపోయాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధకుల బోధ ఎలీషను కన్నట్టుగా మేము దేవుని ఆత్మలు కనాలని మా ఒక పోరాటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది సత్యమును గ్రహించాలి. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా మరి చూసినట్టయితే మరి పరిస్థితులు అనుకూలము లేనప్పుడు ఏం చేస్తున్నారంటే మందిరాల పేర్లు మార్చేస్తున్నారు. మరి చూసినట్టయితే సేవకులను మార్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏలియా ఎవరిని మార్చలేదు. కెరీతు వాగు దగ్గరే ప్రార్థన చేస్తే కాకితోటి మరి దేవుడు రొట్టెను మాంసముక్కను పంపించాడు. హల్లెలూయా. ఇక్కడ మేము కూడా ఒంటరిగా ఉండి యెహోవా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. దేవుడే సమస్త జనులను తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా మరి చూసినట్టయితే దేవుని మీద ఆధారపడినప్పుడు శారబత యధవరాలకు మెరాకిల్ జరిగినప్పుడే శారబత యధవరాలు ఏలియాకు ప్రతిరోజు రొట్టెను భోజనముగా పెట్టినది. హల్లెలూయా. ఏలియాలో ఉన్న అభిషేకము ఎలీషాకు తాకినప్పుడే వెంబడించారు. ఒక వ్యక్తి వచ్చి, అన్నా మేము అనాథలకు సహకరిస్తాము, అన్నా మేము బీదలకు సహకరిస్తాం, అన్నా మేము బుక్స్లు కొట్టిస్తాం, బైబిల్స్ కొట్టిస్తాం, నీతో కలిసి మేము పలాని ప్రాంతానికి వస్తాం అన్నానంటే ఇక్కడ ఏలియాలో ఉన్న అభిషేకము ఎలీషాకు తాకినది కాబట్టి అంత 180 ఎకరాల భూస్వామైన ఎలీషా ఏలియాని వెంబడించాను. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తేనే వాళ్ళు వచ్చి దేవుని పరిచర్యకు సహకరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సింపుల్గా ఎవరు రారు. మనకు నోరు ఉన్నది కదనని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తీర్పు దినములో మనము తీర్పులో నిలబడినప్పుడు మనం సమాధానం చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి మనని ఎప్పుడు దర్శిస్తాదయ్యా అంటే ఏలియా వలె మనము మరి పోరాటములో నిలబడి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు విని దేవుడే సహాయము చెయ్యనుగా.